ఈరోజు మన కిచెన్లో గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, ఇవి చాలా సాఫ్ట్గా సూపర్గా వస్తాయి. తప్పకుండా సేమ్ మీరు ఇదే క్వాంటిటీతో ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో చూసే ముందు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. ఇప్పుడు గులాబ్ జామ్ తయారీ విధానం చూద్దాం. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. లోపలికి మొత్తం బాగా పంచదార మొత్తం పీల్చి చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది. నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ యూజ్ చేసి గులాబ్ జామ్స్ అనేవి తయారు చేస్తున్నాను. మీరు కూడా కావాలంటే సేమ్ పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే డిఫరెంట్ ఐటమ్ ఏదైనా తీసుకోవచ్చు. మీరు ఏ బ్రాండ్ అయినా బాగానే ఉంటుంది. సో చూడండి, దీనికి జస్ట్ ఒక సింపుల్ 2 ఐటమ్స్ సరిపోతాయి. ఒకటి గులాబ్ జామ్ పౌడర్, 2 షుగర్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ప్యాకెట్ గులాబ్ జామ్కి 1/4 కిలో షుగర్ యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ షుగర్కి 1.5 గ్లాస్ వాటర్ సేమ్ క్వాంటిటీ వేసుకోండి. దానిని గ్యాస్ ఆన్ చేసుకుని గ్యాస్ మీద పెట్టుకోండి. చూడండి, పంచదార కొంచెం చిక్కబడే వరకు బాగా కలుపుకోండి. పాకంలాగా అవుతుంది. ఇది ఒక 10 మినిట్స్ టైం పడుతుంది. మరీ చిక్కగా అయిపోతే గులాబ్ జామ్స్ అంతా పాకం అబ్జర్వ్ చేయవు. సో జస్ట్ తీగి పట్టు వచ్చే వరకు ఉంచుకోండి, సరిపోతుంది. అది కాగేలోపు ఒక బౌల్లోకి గులాబ్ జామ్ పౌడర్ తీసుకుని ఆల్రెడీ కాచి చల్లార్చిన నీళ్ళని లేదా పాలైనా యాడ్ చేసుకోవచ్చు. ఆ పౌడర్లో యాడ్ చేసుకోండి. కొంచెం సోడా వేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. ఇప్పుడు పిండి మొత్తం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకోండి. తడి పొడి లేకుండా మొత్తం కలుపుకోండి. మొత్తం బాగా కలిసిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా స్మాల్ సైజ్ బాల్స్ కింద చేసుకోండి. ఎందుకంటే స్మాల్ సైజ్ అంటున్నాను, ఇవి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం పెద్దగా అవుతాయి, పాకంలో వేసిన తర్వాత ఇంకా పెద్దగా అవుతాయి. సో ముందే మీరు చిన్న సైజ్ చేసుకుంటే బాగా ఉడుకుతాయి. ఇప్పుడు పాకం కాగిందేమో చూద్దాం. ఇంకా లేదు, పలుచగానే ఉంది, కనిపిస్తుంది కదా. మీరు ఫింగర్ పెట్టి చూసినా కానీ తెలుస్తుంది జిగురు వచ్చిందా లేదా అనేది. జిగురు వచ్చే వరకు పాకం కాగనివ్వండి. ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. ఈలోపు ఒక మూకుడు తీసుకుని అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరి ఎక్కువగా వద్దు, మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుంది కదా. తక్కువగా ఉంటే మీరు రీయూజ్ దేనికైనా చేసుకోవచ్చు. ఆయిల్ 2 నిమిషాల పాటు కాగనివ్వండి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసిన బాల్స్ని అందులో వేసుకోండి. టూ టైమ్స్ కింద వేయించుకోండి. ఫస్ట్ ఒక హాఫ్ వేయించుకోండి. చూసారు కదా, మనం చిన్న సైజ్ చేసిన ఇవి ఆయిల్లో వేసిన తర్వాత ఎంత పెద్ద సైజ్ అవుతున్నాయో. గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు పాకం ఆఫ్ చేసుకోండి. ఇలా వేగిన తర్వాత వాటిని తీసుకుని గోరువెచ్చగా ఉండగా పాకంలో డిప్ చేయండి. వేడిగా ఉన్నప్పుడు పాకం బాగా పీలుస్తుంది. తర్వాత రిమైనింగ్ కూడా తీసుకుని ఆయిల్లో సేమ్ అలాగే వేయించుకుని మరలా అవి కూడా బాగా వేగిన తర్వాత వాటిని కూడా తీసుకుని ఇవి కూడా పాకంలో వేసుకుని మొత్తం అన్నీ కూడా మునిగే వరకు ఒకసారి డిప్ చేసుకోండి.